హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక కొత్త బిజినెస్ చూడండి. ఇది ఏంటి అంటే వుడ్తో తయారైన వెజిటబుల్ మీకు కటర్, చాపర్, క్రేటర్, స్లైసర్ అన్నీ ఉంటాయన్నమాట. చూసారా, ఒక బాక్స్ టైప్లో. ఇటువంటిదైతే మీకు లోకల్గా అమ్మే ఛాన్సే లేదు, మీ దగ్గరలో ఎక్కడ కూడా దొరకదనమాట. ఈ విధంగా మనం చూడండి, దీన్ని మనం ఇది తయారు చేయడానికి అయ్యే ఖర్చు చూసుకుంటే పెద్ద మొత్తంలో మీకు ఒక 250 నుంచి 300 అవుతాయండి. ఈ విధంగా తయారు చేయాలంటే పెద్ద మొత్తంలో ఒకటో రెండో తయారు చేస్తే ఎక్కువ అవుతాయి. సో చూడండి, ఈ విధంగా మనము ఇప్పుడు క్యారెట్ తురుముకొని ఆ బాక్స్ని పక్కన పెట్టేయచ్చు. అక్కడ మీరు కటింగ్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. స్లైజర్కి ఏదైనా సరే, మీకు చిప్స్ వేసుకోవాలంటే దానికి ఇలా. సో ఇది ఎక్కువ లేడీస్ ఇష్టపడతారు, కిచెన్ ఐటమ్స్ కదా. సో వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అనమాట ఇది. ఈ విధంగా నీట్గా వాళ్ళు సర్ది పెట్టుకోవచ్చు కూడా, అన్ని ఐటమ్స్ కూడా దాంట్లోనే వేసి పెట్టుకోవచ్చు. కనుక ఇది నేనేం చెప్తున్నానంటే కొని అమ్మమని చెప్పట్లేదు, ఇటువంటిది మనం తయారు చేయొచ్చు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం వేరే వాళ్ళ దగ్గర కొని అమ్మేటప్పుడు దాని ధర అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. అదే మీరు ఒక ఐటమ్స్ మీరే మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు దాని ధర మీరే డిసైడ్ చేస్తారనమాట. ఇది 250 నుంచి 300 రూపాయల లోపు మీరు రెడీ చేసేయచ్చు. కానీ అమ్మేటప్పుడు మీరు 1000 రూపాయలు అని చెప్పి అమ్మేయచ్చు. అంటే ఒక పీస్ మీదే 700 ప్రాఫిట్. పెర్ డే 10 పీసులు అమ్మినా 7000, నెలకు 2 లక్షల పైన మీకు ప్రాఫిట్ వస్తుంది అనమాట. కనుక చూడండి ఫ్రెండ్స్, దీంట్లో ఇంకా వేరే ఏం ప్లైవుడే. మనం తక్కువ కాస్ట్ వుడ్ యూజ్ చేసుకుంటాం, ఓకేనా. అంటే ఖరీదు తక్కువ ఉండే ఏదైతే అంటే ప్లైవుడ్ ఏదైతే మనకి తక్కువలో వస్తాయో అటువంటిది మీరు యూజ్ చేసుకోవచ్చు. తక్కువలో కూడా స్ట్రాంగ్గా ఉండే వుడ్స్ ఉన్నాయండి. మీరు టేక్ వుడ్ వాడాలని ఏం అవసరం లేదు. మీకు సాల్ వుడ్ కన్నా కూడా తక్కువ రేట్లో ఉండే వుడ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇటువంటి వాటియే కదా, దీనిపైన పెట్టి ఏది బలంగా కొట్టరు, జస్ట్ నార్మల్గా తురుముకోవడానికి యూజ్ చేసేదే. కనుక మీరు తక్కువ రేటు ఉండే ప్లైవుడ్సే యూజ్ చేయొచ్చు. మీరు సాల్ వుడ్, టేక్ వుడ్ కాకుండా నార్మల్ వుడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇటువంటిది మీరు ఒకసారి తీసుకొని వెళ్ళి దగ్గర ఉండే మీకు కార్పెంటర్ ఎక్కడ ఉంటే అక్కడ మీరు ఒకసారి చూపించారంటే, ఇటువంటి డిజైన్ మాకు రెడీ చేసి ఇవ్వాలి అంటే ఒకటి రెడీ చేసి ఇస్తారు. ఎంత కాస్ట్ పడుతుందో చూసుకోండి, రెగ్యులర్గా ఆర్డర్ పెట్టుకోండి. డైరెక్ట్గా మీరు పెద్ద మొత్తంలో తయారు చేసి మార్కెట్లో స్టీల్ సామాన్లు అమ్ముతారు చూడండి, అటువంటి వాళ్ళకు కూడా మీరు ఒక 150-200 మార్జిన్ పెట్టుకొని ఇచ్చేయచ్చు. లేకపోతే అక్కడ మీ దగ్గర పెట్టుబడి ఉంటే ఒక 20-30 బాక్సులు అక్కడ పెట్టేసి వచ్చేయచ్చు అనమాట. సో సేల్ అయిన తర్వాత అమౌంట్ ఇవ్వండి అని డైలీ వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డైలీ స్టీల్ సామాన్ షాపులలో వచ్చిన వాళ్ళలో ఒక 4-5 ఈజీగా, అంటే మీరు సిటీలో ఇస్తే ఈజీగా కొనుక్కుంటారనమాట. సో సార్ తర్వాత నేను స్టాక్ పెడతానండి, తర్వాత అమౌంట్ తీసుకుంటాను 1 డే తర్వాత వచ్చి అని. ఇప్పుడు 5 పీసులు సేల్ అయిందనుకోండి, మరుసటి రోజు వెళ్ళి 5 అమౌంట్ తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ప్రాఫిట్ అనేది కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. ఎంత ప్రాఫిట్ వాళ్ళకి ఇవ్వాలనేది మీ ఇష్టం. కనుక ఇది ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియా అని చెప్పొచ్చు. మీకు నేను మార్కెటింగ్ కూడా ఐడియాలు ఇచ్చాను. ఇది తయారు చేయాలంటే మనం డైరెక్ట్గా కార్పెంటర్ దగ్గరికి వెళ్ళిపోతే సరిపోద్ది. వుడ్ వర్క్ చెక్క పని చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట. కనుక దీనిపైన మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నేను చెప్పే ఐడియాలు ఏది కూడా పెద్ద మొత్తంలో నష్టం వచ్చే ఐడియాలు నేను చెప్పను. నెక్స్ట్ ఈ ఆన్లైన్ జిమిక్స్ ఇవన్నీ మన ఛానల్లో ఉండదన్నమాట, ఓకేనా. ఏదైనా సరే కంటికి కనిపించేది, జనాలకు అర్థమయ్యేదే మన ఛానల్లో ఉంటుంది. బట్ మీలో కొంతమందికి ఇది వర్కౌట్ అవ్వదు అనిపిస్తే వదిలేయండి. మీకు ఏది వర్కౌట్ అవుతుందో అది తీసుకోండి. అవన్నీ కూడా మన ఛానల్లో ఉంది, ఓకేనా. ఎంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయినా అవి పెట్టి పెద్ద పెద్ద బిజినెస్ చేయడానికి అనువైన బిజినెస్ ఐడియాలు కూడా మన ఛానల్లో ఉంది, చూడండి. అటువంటిది మీరు ఎంచుకోండి. ఇటువంటిది పెద్దగా లాసే రాదు, కానీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, అది మాత్రం గ్యారంటీ చెప్పగలను. మీరు రిటైల్గా విడిగా కూడా పెట్టి అమ్ముకోవచ్చు. రోడ్డు పక్కన స్టాల్ ఏర్పాటు చేసుకొని నెక్స్ట్ స్టీల్ సామాన్లు పెద్ద పెద్ద హోల్సేల్ షాప్స్ ఉంటాయి, అటువంటి వాళ్ళకి కూడా సప్లై ఇచ్చి ఇది సేల్ చేయొచ్చు.